ఇలా రైతు నేను కూడా 4.5 ఎకరాలే నాకు ఇప్పుడు రాలి ఇప్పుడు వచ్చింది 6,000 చిల్లర వచ్చింది 25,000 ఎంత వచ్చింది 4 ఎకరాలకు 6 చొప్పున వచ్చింది నీ రైతు కూలికి ఎక్కడ ఇచ్చినావన్నా అవును కౌలు రైతుకి ఏమి ఇచ్చినావన్నా స్కూటీలో ఏమైనా 2,800 పెన్షన్ ఏమైనా తులం బంగారం తులం బంగారం 2 లక్షల ఉద్యోగాలు క్యాలెండర్ ఉన్నావు కదా ఏమైంది సో ఏది ఏమైనా ఆర్థిక పరిస్థితి బాగలేదు కౌన్సిలింగ్ చేయి మేము ఇది సాధ్యం కాదు కొన్ని సంక్షేమం సార్ ల్యాండ్ క్రూజర్ ఎక్కడన్నా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో మంత్రులకు ఉన్నాయన్న ల్యాండ్ క్రూజర్ 2 కోట్ల బండి దానికి ఇన్సూరెన్స్ ఎంత దాని మెయింటెనెన్స్ ఎంత ఇంతకుముందు అంబాసిడర్ ఉంటే సారీ ఇన్నోవా అయినాక అంబాసిడర్ దాంతో పైలట్ ఎస్కాట్ పెట్టిండు ఎవరు మన కేసీఆర్ గారు విప్పులకు 18 మంది విప్పులకు మంత్రులకు ఎక్కడ దేశంలో ఎక్కడలేవు విప్పులకు ఎక్కడ ఉండదు ఈ రోజు విశ్వేశ్వర రెడ్డి గారు విప్పు నో వెహికల్ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మదియాస్కి విప్పు నో ఈ ఒక్క రాష్ట్రంలో చేసిండు మహారాజు ఎవరు కేసీఆర్ దొరవారు దాన్ని కంటిన్యూ చేస్తుండ్రు ఈ రోజు ల్యాండ్ క్రూజర్ ను ఇన్నోవా టచ్ చేస్తుంది సార్ స్పీడ్ మీద రేపు ఏమైతుంది ఇంతకుముందు అంబాసిడర్ ఉంటే మన ఇన్నోవా ఉంటే అంబాసిడర్ ఉంటే తీసి ఇన్నోవాలు పెట్టిండు 3 ఇప్పుడు ఏమైతే ల్యాండ్ క్రూజర్ ప్రతి మంత్రికి ఇంకో 2 ల్యాండ్ క్రూజర్ ఒకటి పైలట్ ఒకటి ఎస్కాట్ ఎక్కడికి పోతుందండి ఇది దేశంలో కేంద్ర మంత్రులు ఉన్నారు కదా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు కదా ఎక్కడ 2 కోట్ల బండి ఉందా అండి ఇంకోటి నేను అనుకుంటున్నా జిఏడికి ఉందా దాన్ని ఏమంటారు 2, 3 ఉన్నట్టుని ఇలా కిషన్ రెడ్డి గారికి ల్యాండ్ క్రూజర్ ఇస్తున్నారు ఆయన పేరుంది మన బండి ఇస్తున్నారు ఇద్దరు 2 ఉన్నట్టే కదా ఇది ఎక్కడ పోతుంది హెలికాప్టర్ 50 కిలోమీటర్కి హెలికాప్టర్ అండి 50 కిలోమీటర్కి హెలికాప్టర్ అండి ఖర్చులు ఆదా చేసుకోండి ఇన్కమ్ను పెంచుకోండి వేరే రాష్ట్రాలు తిరిగి రండి విప్పులకు ఏం ఫెసిలిటీ ఉంది పార్లమెంట్ లో 543 మందికి విప్పు అంటే 3-4 ఉన్నారు చీఫ్ విప్ కావచ్చు మధ్యాస్కి చేసిండు ఏం ఫెసిలిటీ ఉంది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది కొండ విశ్వేశ్వరరెడ్డి చేస్తున్నాడు అన్ని రాష్ట్రాలు తిరగండి అది విత్డ్రా చేసుకోండి విప్పులకు ఈ బంగ్లాలు ఏంటండి పెద్ద పెద్ద బంగ్లాలు ఏదైతుందో అడ్వైజర్లకు ఏదైతుందో మంత్రుల ఛాంబర్లు అండి 20 మంది స్టాఫ్ అండి తిండ్లు తిప్పలు అంత దాంట్లో ₹1,00,00,000 ధనం నేను సెక్రటరియట్ పోతే నేను రియల్ చెప్తున్నా ఒళ్ళు జలధరిస్తుందండి ఆ ఛాంబర్లు ఏందండి రాజమహల్ లెక్క మంత్రుల లెక్క ఆ మంత్రుల ఛాంబర్లో అడ్వైజర్లు ఎక్కడికి పోతుంది ఇది ఎక్కడ తీసుకుపోతుంది ఈ ప్రభుత్వాన్ని దాని ఎలక్షిట్ ఎంత దాని వాళ్ళ సాలరీస్ ఎంత వాళ్ళంతా పర్మనెంట్ ఎంప్లాయీస్ కొంతమంది 60,000-70,000 జీతాలు 13 మంది అడ్వైజర్లు ఎన్ని అడ్వైజర్లు కౌంట్లెస్ అడ్వైజర్స్ తో ఇది ఆదా చేసుకోండి ఇది మంచి పద్ధతి కాదు ఇది ప్రజలు హర్షించడం లేదు మీ రాచరిక పరిపాలన సెక్రటరియట్ లో చూస్తున్నారు పోయి గతంలో చూసే అవకాశం లేదు అలాంటివన్నీ ఎక్స్ఎమ్మెల్యేకే అలో లేదు ఇప్పుడు చూసిన తర్వాత తో హామీలు ఇచ్చిన దాన్ని అమలు చేయాలంటే ఖర్చులు తగ్గించుకోండి ఆదాయాన్ని పెంచుకోండి దయచేసి లాంగ్వేజ్ కూడా ఇది మంచి పద్ధతి కాదని మీ యోయో ద్వారా ఆవేశంగా చెప్పినా నాకేం అసూయ లేదు ప్రజాహితం ప్రజల డబ్బులు ప్రజల కష్టార్జితం పే చేస్తుండ్రు మనం ఎంజాయ్ చేస్తాం దానికి ఒక లిమిట్ ఉండాలి బియాండ్ లిమిట్ అవుతుంది అనేది నా ఉద్దేశం